నాకేం ఫీల్ అవుతున్నది మీ సేవలు నేను తీసుకోనండి. నేను వస్తాను చెప్పిన డ్రెస్ బయటకు వెళ్ళండి శంకర్ గారు. ఫోన్ కాదండి, వాష్రూమ్ లేదు, బ్రష్ చేసుకోండి. ఏం చేసుకోండి, 2 నిమిషాలు ఇప్పుడే కదా మిమ్మల్ని దగ్గర లేచింది. శంకర్ గారు ప్లీజ్ డ్రెస్ చేంజ్ చేసుకోండి. ఇదేంటండి ఇంత దుర్మార్గం? లేకపోతే వాష్రూమ్ మరి మీరు ఇక్కడనే ఉండండి. వాష్రూమ్ ఇక్కడనే ఉంది కదా, బయటికి 10 నిమిషాలు జరగండి సార్ ప్లీజ్. ఒక 10 నిమిషాలు నేను టాయిలెట్ కూడా పోసుకోవద్దా? కారణమే పోసుకోవాలన్నా? అరే వెళ్దామండి, టాయిలెట్ కూడా కారణమే పోసుకోవాలండి. కొంచెం దూరంగా ఉండి మేము ప్రొవైడ్ చేస్తాం. కొంచెం దూరంగా 2 నిమిషాలు ఆగండి శంకర్ గారు ప్లీజ్. 2 నిమిషాలు దయచేసి ప్లీజ్ మీరు మీ మాట్లాడుకున్నంత సేపట్లో వెళ్ళేస్తారు. కొంచెం ఆగండి. చెప్పండి సార్, చెప్పండి. కూర్చొని మాట్లాడతాను. ఏం కంప్లైంట్ వచ్చింది చెప్పండి. ఏం కంప్లైంట్ డిలీట్ చేసి చెప్పండి. ఫ్యామిలీ ఫోటో తీసుకున్నారు. ఫ్యామిలీ ఫోటో ఎందుకు? దూరం ఉంటాము, అన్ని విషయాలు చెప్తారా? మీకు సంబంధం చెప్పానా? ఇక తెలుసు అండి, మా ఫ్యామిలీ అంతా తెలుసు. మా ఫ్యామిలీ అంతా తెలుసు. ఆమె ఎక్కడ బ్లాక్ మెయిల్ చేస్తున్నారు మేము ఇక్కడ దాకా వచ్చి అంత పర్ఫెక్ట్ వచ్చినామంటే మన దగ్గర వీడియో అదేనండి తెలుసు. మాకు ఇద్దరు ప్రైవేట్ ఉన్నప్పుడు తీసిన వీడియోలు కానీ ఫోటోలు కానీ అవన్నీ ఎట్లా బయటకు వచ్చినాయి, ఏమైనా వచ్చినాయి అనేది అందరికీ తెలుసు. అదే అమ్మాయి పెట్టింది. కంప్లైంట్ మాకు ప్రొవైడ్ చేసింది కాబట్టి తెలుసు అండి మాకు ఆ విషయం. నాకు ఇబ్బంది పెడతా ఇంకో కేసు అయితే చూడదు. నేను మాట్లాడిపోతాను. అన్న ఏదన్నా మేమేమన్నామని తీసుకో అన్న. మేమేమనలే ఇంటి మీదకి వచ్చిరా అని చెప్పి ఎవరని మా భయం మాకు ఉంటుంది కదా. మా భయం మాకు ఉంటుంది కదా అన్న. మరి మేమేం అనలే కదా మీరు ఎవరని. మేమైతే ఏం అనలే కదా సార్. ఇప్పుడు మేమైతే మీరు ఎందుకు వచ్చారు అని మేము అడగలేదు కదా. మాదేందో మా భయం మాకు ఉంటుంది కదా, దానికోసం అని అంతే. సూర్య బ్యాక్ సైడ్ బాబు అందరు నిలిపేయాలా? కొంచెం దాని పక్కన పెట్టాలి. వచ్చిందంటే అరే మాట్లాడిపోతాం తమ్ముడు, బయట మాట్లాడమంటావా? వాళ్ళు వింటారు, మళ్ళీ మీ పరువు పోతుంది కదా. నిన్నేమన్నా ఓకేనా? తమ్ముడా తమ్ముడు పాపనా చెల్లెనా? అంబర్పేట పోలీస్ స్టేషన్ తమ్ముడు ఏమన్నది కొంచెం కట్టేద్దాం కదా. మన పుస్తకం మీదకి వచ్చిందంటే మన కంట్రోల్ ఉండదు కదా. అర్థం చేసుకో.